ఈ సండే మేమేం చూస్తున్నామో మీరైతే చూసేయండి. హాయ్ గైస్! వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి. ఇక్కడ చూస్తే మా అమ్మ చపాతీ అయితే తినిపిస్తా ఉంది మా చెల్లెలకి. చూడండి చపాతీ మంచి కారం అనమాట. మేము ఎక్కువ పచ్చళ్ళైతే తింటాము. టేస్ట్ బావుంటది. ఇక్కడ మా స్టీవ్, హస్కీ అయితే పడుకోనున్నాయి కింద. వాటైతే స్నానం చేపించిన నిన్న. ఇక్కడ మా నాన్న ఏదో చేస్తా అన్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. ఇక్కడ మునగ చెట్టు చుట్టూ తిరిగి మునగాకేమో కోసినాడు. అంటే ఈరోజు మునగాకు కోయాలన్నమాట నేను. మా నాన్న. చూద్దాము. ఇదైతే మునగ చెట్టు. మాక్సిమం కోసేదే ఉంటది. చూద్దాం ఖచ్చితంగా అయితే ఇప్పుడు కోయాలి. కొమ్మలు. ఈ కొమ్మలు కోసం ఈ మొన్ననే కదా కొట్టింది. ఇదొకటి తీసుకోకూడదమ్మా, మామూలుగా లాగుదామా, కొమ్మ లాగుదామా, కొడదామా? పొద్దుటూరు పోతానంట వాళ్ళు. పోతావా నువ్వు? పోతావా? అడుగు ఏం చేస్తుంటావు? ఈ మునగాకంతా ఇప్పుడు కొంచెం అయితే కొయ్యాలి. ఈ పక్కకు వేయమంటుంది మా అమ్మ. చూద్దాం. ఈరోజు ఆదివారానికి ఇది చికెన్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా నాన్న కుర్చీ తీసుకుని వచ్చాడు. ఇంకా చెట్లు ఎట్లున్నాయంటే ఇది మల్లె చెట్టు. కాకరకాయ ఉందేమా? ఒకటే, రెండు. మా అమ్మ కూడా అయితే వచ్చేసింది. మునగాకైతే కోస్తున్నాం చూడండి. మా నాన్న అయితే కిందికి కొమ్మలు అయితే వంచి కోస్తున్నాడు. ఫస్ట్ అయితే మేమేమనుకున్నామంటే మొత్తం కట్టెతో లాగితే ఇరుగుతాయి కదా అనుకున్నాము. ఇరగకుండా అయితే కోయాలని చెప్పింది మా అమ్మ. చూడండి ఎంత మునగాకైతే కోసినామో. మీకు వీడియోలో చూడడానికి కొంచెమే ఉన్నట్టుంటది. కానీ చాలా ఎక్కువైతే కోసినాము. దీన్నైతే తీసుకొని పోవాలి. ఇప్పుడు ఈ కుర్చీ ఎక్కి కోసినాను నేనైతే. హైట్ సరిపోలేదు. ఎందుకంటే పైకి అయితే ఉన్నాయి కొమ్మలు. ఇక్కడ మా నాన్న వీటిని చూపిస్తా ఉండు చూడండి. ఎంత న్యాచురల్‌గా అయితే ఉందో. ఇప్పుడే అన్నమాట బాగా ఫ్రెష్‌గా అయితే పెడతా ఉంది ఈ మధ్య. అది రేపటి కంటలే కోసిన మునగాకును రేపటి చేయడానికంట. చూడండి ఎంత ఫ్రెష్‌గా అయితే ఉందో మునగాకు. మాకు ఇంకో చెట్టు కూడా అయితే ఉంది అటు సైడు. ఇంకా ఈ చిన్న పని అయితే అయిపోయింది. ఇంకా ఏముందంటే ఇక్కడ మా హస్కీకి, స్టీవ్‌కు ఇందాక సిరప్‌లు అయితే వేసిన. డైలీ వీటికైతే వేయాలి. ఇక్కడ కార్లు ఏందన్నా నిండుగా స్థలం అయితే వచ్చింది. కారు మా అన్న బయటికి తీసుకున్నాడు. ఎండ అదర కొడుతుంది. మా మూడు బండ్లు అయితే ఇట్లా ఉన్నాయి. గ్యాస్ బయట పెట్టినా కానీ గ్యాస్ రాలే. మా స్టీవ్, హస్కీ రెండు కలిసి చెట్టు లేపేసినాయి. తమలపాకు చెట్టు చూడండి బాగుంది. ఇంకా బాగా ఆకు వస్తున్నాయి. నర్సరీలో తీసుకునేవి. ఇంకా ఈ వీడియోకి ఈ సండేకి ఇంతే. అసలుది మర్చిపోయినా. ఇదో పూల చెట్టు చూడండి ఎన్ని పువ్వు పూసినాయా. ఇక్కడ సొర చెట్టు దండ తీగ ఉంది. కాయలు ఉంటే అవి కూడా చూపించటండి. కాయలు లేవు, తక్కువ ఉన్నాయి, కోతులు పెట్టేసినాయి. అక్కడ మా అబ్బ కూర్చున్నాడు. మా అబ్బకు ఆదివారం స్నానం చేయాలన్నమాట. ఎందుకంటే మా అబ్బకు ఒక కాలు అయితే లేదు. అక్కడ స్నానం అయితే చేపించి కుక్క ఉండే దగ్గర మంచంలో మళ్ళీ అక్కడికైతే పెట్టినాము. వర్షం కూడా అయితే పడేలా ఉంది. ఇక్కడ చిన్న పాప వాళ్ళు అయితే ఊరికి పోతున్నారు. మా అన్న వాళ్ళు రెడీ అయ్యి వచ్చింది చూడండి ఎంత బాగా రెడీ అయిందో. అలాగే కార్ కీ అయితే పట్టుకొని ఉంది. కార్లో పోదాం బయటికి అని చెప్పి. కానీ అప్పటికి వీళ్ళు వెళ్ళాలని చెప్పి మా అన్న వద్దన్నాడు. అక్కడ మిన్ని, రోహిత్ అయితే ఉన్నారు ఆడుకోవడానికి. మా అన్న వాళ్ళు పొద్దుటూరు పోతున్నారు. రెడీ అయ్యి చిన్న పాప. పోతున్నావా? ఓయేమో మా అన్న వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు రండి. అందరైతే సెండ్ ఆపడానికి బయటకి అయితే వచ్చినాము. ఆల్రెడీ మా అన్న, మిన్ని పాప బైక్ మీద అయితే ఉన్నారు. మా అమ్మ, మా నాన్న ఇక్కడైతే ఉన్నారు. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.